హాయ్ రా మామ. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ రా. రాజు ఓ టీ చెప్పరా. అమ్మా ఒక టీ. ఏంట్రా మామ ఈ రోజు విశేషాలు? మన రవి గారిని బర్త్డే అయ్యాలా? ఓ అవునా, హ్యాపీ బర్త్డే రా మామ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. అరే మామ, బర్త్డే పార్టీ లేదా రే ఈరోజు? ఉందిరా, ఇలా పార్టీ చేసుకుందాం. మరి సిట్టింగ్ ఎక్కడ పెట్టుకుందాం మామా? ఇంకెక్కడ రా, మన సుబ్బయ్య బావి దగ్గర. పీస్ఫుల్ గా ఉంటది, చల్లగా చిల్ అవుదాం. ఓకేరా, నేను సరుకు తీసుకొని సుబ్బయ్య బావి దగ్గరికి వచ్చేస్తాను. మీరు సాయంత్రం అక్కడికి వచ్చేయండి. ఓకేరా. ఓకే మామా. ఏమే లక్ష్మి, రేపు పొద్దుగాల తొందరగా లేచి పువ్వకూర అండు. ఎందుకయ్యా? బావికాడు పోయి పొలానికి మందు చల్లాలి. జర పొద్దుగాలే లే. అట్లనే అయ్యా. ఈ బీర్ ఉంది మామ, మత్తెక్కితే మనిషి ఎనర్జీయే వేరు. మీరందరూ హ్యాపీ అయినారా? ఫుల్ హ్యాపీ మామా, ఫుల్ హ్యాపీ. మీరు ఎంజాయ్ చేయండి రా. అవును మామ, అడగడం మర్చిపోయినా, నీ పిల్ల మ్యాటర్ ఏమైందిరా? ఇప్పుడు ఆ పిల్ల మ్యాటర్ ఎందుకురా? మనంత ఖరాబ్ అవుతాను. ఇప్పుడు తాగుతూ ఎంజాయ్ చేస్తాను. మధ్యలో పిల్లలు లేదురా, అందరూ తాగే చిలుగా పోర్రి. అంతే మామా, కరెక్ట్ చెప్పిన మామా. ఓకేరా, సారీ మామ, నువ్వు నరపసి కాకు. ఎంజాయ్ మై పార్టీ, ఎంజాయ్. అరే బీర్లేంద్రా గిట్లెక్తానాయి. బాటిల్స్ ఎందుకు పగల కొడుతున్నారు? పక్కన పెట్టచ్చు కదా. అరే ఇలా మన నవీన్ గారి బర్త్డే రా, మినిమం సౌండ్ ఉండాలి. అంతే మామ, అంతే. చి, మీరు మారరా. అరే తొందర తాగండి రా, తొందర తాగండి, చీకటి అవుతుంది. అరే నేను పుల్లుగా ఇచ్చాను రా, నన్ను ఇంటికాడ దించండి రా. అరే నేనేమన్నా పాలు తాగినారా? నేను కూడా బీరే తాగిన. వీరిద్దరు కలిసి నన్నింటి కాడ దించుర్రా. ఏసే మావా, ఏసాయి. అరే నన్ను కూడా దించండి రా, కక్కేలా ఉండండి రా. ఏవో లక్ష్మి, సర్దుకట్టిన వానే. కట్టినా అయ్యా, వస్తున్నా వస్తున్నా. పాప ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఉండు వస్తున్నా. పాయ్యా, ఇక పోదాం. ఈయడు పంట మంచిగా పండింది లక్ష్మి. అవునయ్యా. అగో అవతల పొలం కోతకొచ్చింది.
సీసవక్క పాడుగాను లచ్చి, సీసవక్క పాడుగాను కూరగాయలు కగ్గిజలుగా లచ్చి. ఏందయ్యా? ఎవడో తాగి సీసలు వలకొట్టే రక్తం అంతా కారబట్టే. లక్ష్మి, లచ్చవ రాయే, సీసవక్క పాడుగాను. అయ్యో అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది కాలుకి? అయ్యో, ఏం గుచ్చిందయ్యా? రక్తం అంతా పోవట్టే. అయ్యో, సీసవక్క పాడుగాను, గట్టెట్లా గుచ్చిందయ్యా? సీసవక్క పాడుగాను. అయ్యో, బాగానే గుచ్చుకున్నట్టుంది కదయ్యా. ఈ పోరగాళ్ళు పాడుగాను, ఈ పోరగాళ్ళు కగ్గిజలుగా తాగినోళ్ళు తాగక సీసలు అన్ని వలకొట్రి రక్తం అంతా పోవట్టే. అయ్యో అయ్యో. ఇంటికి పోదాం పా అయ్యా. డాక్టర్ను ఇంటికి రమ్మనే కట్టు కట్టించుకుందు పా. ఇంటికి పోదాం రా అయ్యా. పాయలొచ్చి పా, నొప్పి వశపడతలేదు. ఆ డాక్టర్ను చెప్పండి రమ్మను. లే అయ్యా, మెల్లగలే. అయ్యో నొప్పి, తెల్లాలే శివుల ముఖం చూసిండు. అయ్యో మెల్లగా నడు, మెల్లగా. చల్లగా. అయ్యో వశపడతలేదే లక్ష్మి. బిడ్డ, బాబుకు దెబ్బ తాకిందిరా, మంచమేరా. ఓ బిడ్డ, డాక్టర్ని తీసుకురా పో జల్దీ. సుబ్బయ్య, బాగానే గుచ్చింది కదా సీసవక్క? తాగినోళ్ళు తాగక అలా కడుపు కాలా. మరి చూడలేదా? మరి నువ్వు చూసుకోలేదా? ఎడ చూస్తాం, బావి కాడికి అత్త అంటే పోతంటే రోజు పోయే దారేనా అది. సుబ్బయ్య, సీసవక్క తీసిన కట్టు కడుతున్నా, టాబ్లెట్స్ ఇస్తా. కొన్ని రోజుల్లాగా కాలుకు రెస్ట్ ఇయ్యి. కింద కాలు చూసుకుంటా మెల్లగా పెట్టు. సరే డాక్టరు. సరేనయ్యా. ఈ గోళీలు పొద్దున సాయంత్రం అయ్యమ్మా. సరే సారు. లక్ష్మి, డాక్టర్ని తోలుకురాపో, నొప్పి పాడుగాను. అట్లాగు, పోయి తీసుకొస్తా. అయ్యో ఏమైందమ్మా? ఇంకా తగ్గలేదా? ఏమో నొప్పి. అయ్యో కూసో సారు, కూసో. సుబ్బయ్య, నీ కాలు సెప్టిక్ అయింది. నీ కాలు తీసేయాలి, లేకపోతే నీ శరీరానికి ప్రమాదం. అయ్యో, పట్నంలో పెద్ద డాక్టర్ చూపించుకోండి. అయ్యో అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, నేనేం పాపం చేస్తున్నా అయ్యా. ఈ పోరగాలు పాడుగాను దాన్ని పలుకుంటారా. అయ్యో అయ్యో రామా. నమస్తే సుబ్బయ్య. నమస్తే బిడ్డ. సుబ్బయ్య, ఏమైంది? ఈ మధ్యన అసలు కనబట్టలేదు, పొలం దగ్గర కూడా రావట్లేదు. అసలు ఏమైంది? బిడ్డ, ఇది నా పరిస్థితి. అసలు ఏమైంది సుబ్బయ్య? ఇలా నీకు అవడానికి గల కారణం ఏంటి సుబ్బయ్య? బిడ్డ, ఒకరోజు
సుబ్బయ్య, నీకు ఇలా కావడానికి గల కారణం నేను నా ఫ్రెండ్సే సుబ్బయ్య. ఏంది బిడ్డ నువ్వు అనేది? అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయా బిడ్డ. నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిర్రు. రెక్కాడదు గాని డొక్కాడని జీవితాలు మాయి. మీరు చేసిన పనికి మా జీవితం నాశనం అయింది బిడ్డ. నన్ను క్షమించు సుబ్బయ్య. నేను నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నీ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలో నాకు అర్థం కావటం లేదు. మీ ఆకతాయి పనుల వల్ల, మీ ఆనందాల వల్ల మీకు తెలియకుండానే ఓ కుటుంబం రోడ్డున పడ్డది బిడ్డ. ఇంటికి పెద్ద దిక్కైన నాకు మీరు ఏ సహాయం చేసినా అది నాకు మాత్రమే చెందుతుంది. కానీ జీవితాంతం నా భార్య పిల్లల్ని ఎవరు పోషించాలి బిడ్డ? ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు సుబ్బయ్య. నాకు నోరుంది కాబట్టి నా పరిస్థితి ఎదుటి వారికి చెప్పుకోగలుగుతున్నాను. కానీ నాలాంటి పరిస్థితి మూగజీవాలకు వస్తే అవి ఎవరు చెప్పుకుంటాయి బిడ్డ? నిజమే సుబ్బయ్య. మా ఆనందం వల్ల, మా సంతోషం వల్ల ఒక కుటుంబం రోడ్డున పడింది. ఇప్పుడు నీకు ఎంత సాయం చేసినా అది కొంతకాలమే కానీ జీవితాంతం నీ భార్య పిల్లల మంచి చెడులు బాగోగులు మేము తీర్చలేమని అర్థమైంది సుబ్బయ్య. మీరు మీ ఆనందంలో పలగొట్టే ఒక బీరు సీసను మీకు తెలియకుండా ఒక కుటుంబాన్ని నాశనం చేసింది. అదే సీస మీరు పగలగొట్టకుండా ఉండుంటే ఒక్క పేదవాడు అమ్ముకుని ఒక్క పూట కడుపు నింపుకునేవాడు. మీరు చెప్పింది నిజమే అమ్మా. సమాజంలో ఇలాంటి సంఘటనలు మనకు తెలియకుండానే ఎన్నో జరుగుతున్నాయి. ఎంతోమంది నష్టపోతున్నారు, ఎన్నో మూగజీవులు గాయపడుతున్నాయి. వీటిని ఎలా నివారించాలో అర్థం కావటం లేదు సుబ్బయ్య. నీలా ఎవరూ నష్టపోకూడదు అంటే సమాజంలో చాలామంది యువతకు, యువతరానికి ఈ విషయం తెలియచేయాలి. ఎలా సుబ్బయ్య? ఇప్పుడున్న మీ జనరేషన్లో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ అలాంటివి ఎన్నో ఉన్నాయి. మీ యువతరం తలుచుకుంటే ఇంకెన్నో చేయొచ్చు బిడ్డ. సరే సుబ్బయ్య, నేను చేయాల్సింది చేస్తాను. నీకు చిన్న సహాయం. హాయ్ ఫ్రెండ్స్, ఈ లఘు చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి క్షణికానందం కోసం మనం చేసే కేర్లెస్ పనుల వల్ల మనకు తెలియకుండానే ఎంతో మంది నష్టపోతున్నారు. ఎన్నో మూగజీవాలు కూడా గాయాల పాలవుతున్నాయి. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికే మా యొక్క ఈ చిన్న ప్రయత్నం.